విశాఖ మహానగరంలో మెట్రో రైలు కూతపెట్టనుందా? జీవీఎంసీ ఆ దిశగా ఆలోచన చేస్తోంది. దేశంలో ప్రధాన నగరాల్లో విజయవంతమైన ఈ రైలును సిటీ ఆఫ్ డెస్టినీలోనూ పరుగులు పెట్టించే ప్రాథమిక ప్రయత్నాలు మొదలయ్యాయి. స్విట్జర్లాండ్ సంస్థ విశాఖలో మెట్రో లేదా మోనో రైలు ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకొచ్చింది. తూర్పు తీరంలో శరవేగంగా ఎదుగుతున్న విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతోంది. పెరుగుతున్న నగర అవసరాల దృష్ట్యా ప్రజా రవాణా మెరుగుపరిచే దిశగా జీవీఎంసీ ఆలోచన చేస్తోంది. ఐరోపా దేశాల్లో మెట్రో ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ సంస్థగా ఉన్న స్మార్ట్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ ను సంప్రదించింది. జీవీఎంసీతో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. నగరంలో మెట్రో, మోనో రైళ్ల ఏర్పాటుకున్న అవకాశాలు, ఉపయోగాల గురించి వారు వివరించారు. విశాఖ మహానగరంగా ఆవిర్భవించాక శివారు ప్రాంతాలన్నీ జీవీఎంసీ పరిధిలోకి వచ్చాయి. 523 చదరపు కిలోమీటర్ల పరిధిలో 23 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. సరిపడా ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడం వల్ల మెట్రో ప్రాజెక్టు అవసరమని జీవీఎంసీ భావిస్తోంది. నగరానికి తగ్గట్టు మెట్రో గాని, మోనో రైలు ప్రాజెక్టు కానీ ఏది అనువుగా ఉంటుందో అధ్యయనం చేయనున్నారు. మొదటి విడత నగర పరిధిలో చేపట్టి ఆ తర్వాత అనకాపల్లి, భీమిలి వైపు కూడా విస్తరించనున్నారు. మెట్రో గానీ, తర్వాత మోనో గానీ దీనికి సూటబిలిటీ అని మేమేమన్నామంటే, ఇది పెరుగుతున్నటువంటి కార్యక్రమం. మెట్రో అంటే ఒక సిటీకి పరిమితం అవుతుంది. మోనో అంటే మాకు విజయనగరము, ఇటు శ్రీకాకుళము, ఇటు అనకాపల్లి, తర్వాత ఇటు భీమిలి, ఆనందపురం, ఈవెన్ తుని వరకు కూడా ఈ టౌన్ ఎక్స్టెన్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ సిటీ అవైలబుల్ ఫర్ 3-4 డిస్ట్రిక్ట్స్ అని ఆ రేంజ్లో మీరు ఆలోచిస్తే చేయాలనేటువంటిది చెప్పాము. సో వాళ్ళు టెక్నాలజీ ప్లస్ ఫండింగ్ అనేటువంటి రెండిటి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. స్మార్ట్ కన్సల్టెన్సీ సంస్థ స్విట్జర్లాండ్ లో పలు మెట్రో ప్రాజెక్టులకు కన్సల్టెంట్ గా పెట్టుబడిదారుగా ఉంది. విశాఖ తొలిదశ ప్రాజెక్టుకు 10,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. నిర్మించు, నిర్వహించు, అప్పగించు పద్ధతిలో ప్రాజెక్టు చేపట్టేందుకు సంస్థ ఆసక్తి చూపుతోంది.